విశాఖ ఉక్కు కోసం కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ పరిశ్రమను అమ్మడానికా లేక నిలబెట్టడానికా అనేది ప్రజలకు సమాధానం ఇవ్వాలని ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పోస్ట్ కార్డుల ఉద్యమంలో భాగంగా సేకరించిన పోస్ట్ కార్డులతో నిరసన తెలియజేసింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రం ప్రకటన వెలువడి సరిగ్గా 4 ఏళ్లు అయ్యిందని ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ తెలియజేసింది. ఈ సందర్భంగా సంస్థ చేపట్టిన పోస్ట్ కార్డు ఉద్యమంలో భాగంగా ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల నుండి సేకరించిన 1,00,000 పోస్టు కార్డులతో సంస్థ సభ్యులు నిరసన తెలియజేశారు. ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ తామే తీసుకొచ్చామని చెప్పుకుంటున్న కూటమి నేతలు ఆ ప్యాకేజీ పరిశ్రమను అమ్మడానికా లేక నిలబెట్టడానికా అనే విషయంపై ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాలని సంస్థ కన్వీనర్ వివి రమణమూర్తి డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయాలని చెప్పి కేంద్రం నిర్ణయించిన రోజు ఇది. ఇవాళకి 4 సంవత్సరాలు అయింది. ఇదే రోజున ఉక్కు ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దాన్ని విశాఖపట్నమే కాకుండా యావత్ తెలుగు ప్రజలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీగానే నడపాలి తప్ప ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదు. ఇది ఎంతోమంది త్యాగాల ఫలితంగా సాధించుకున్న ఉక్కు ఫ్యాక్టరీ. దాదాపు 32 మంది ప్రాణాలను అర్పించి అమృతరావు లాంటి మహోన్నతులు ఆమరణ దీక్ష చేసి ఈ ప్లాంట్ని సాధించుకోవడం జరిగింది. ఇవాళ ప్లాంట్ని చాలా నష్టాల్లో ఉందని చెప్పి అభూత కల్పనలు సృష్టించి ఈ ప్లాంట్ని కారు చౌకగా అమ్మడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమీ మాట్లాడట్లేదు. ఈరోజు మీరు చూశారు, నిన్నగాక మొన్న 11,400 కోట్ల రూపాయలు మనకి ప్యాకేజీ ఇస్తున్నామని చెప్పి నమ్మబలికి దీన్ని మరింత తొందరగా ప్రైవేటీకరణ మార్గంగా తీసుకెళ్ళడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఈ 11,400 కోట్లు అంతా కూడా అంకెల గారడి. రేపు దీన్ని కొనుక్కోబోయేవాడికి సౌలభ్యం కోసం ఆ 11,400 కోట్ల రూపాయలు కేటాయించారు. దేనికంటే ఆ కేటాయించారు 11,400 కోట్లలో ఆల్రెడీ గతంలోనే 1,600 కోట్లు ఇచ్చామని చెప్తున్నారు. మిగిలిన 9,800 కోట్లలో బ్యాంకులకి 4,900 కోట్లు కట్టేమన్నారు. తర్వాత జిందాల్ టాటా లాంటి సంస్థలకి బాకీ ఉందని చెప్పి 1,800 కోట్లు వాళ్ళకి కట్టేమన్నారు. అంటే ఇందులో ₹1 కూడా వర్కింగ్ క్యాపిటల్ కింద లేదు. అలాగే ₹1 కూడా కార్మికులకి 4 నెలల నుంచి బాకీ పడ్డ జీతాలు ఇవ్వడానికి లేదు. ఇలాంటి ఎందుకు ఎంప్లాయీస్ అందరం కూడా భయపెట్టి ఏదో విధంగా బయటికి పంపించాలనే ప్రయత్నంలో భాగంగానే ఈ 11,400 కోట్ల రూపాయలు మనకి ఇవ్వడానికి చేశారు. ఇవాళ నుంచి మొదలవుతుంది. ఇప్పుడు ఈ నెలలోనే 600 మంది కాంట్రాక్ట్ కార్మికుని తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. దశల వారీగా మొత్తం కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా తీసేయాలని నిర్ణయించుకున్నారు. అంటే 14,000 రూపాయల జీతానికి పనిచేస్తున్న వీరంతా కూడా నిర్వాసితులు. ఆ రోజున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రావడానికి భూములు ఇచ్చిన వాళ్ళంతా వాళ్ళకి పెర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇచ్చారు. కాంట్రాక్ట్ ఉద్యోగాలను కూడా ఈవేళ ఉన్న పరంగా తీసేస్తే వాళ్ళు ఎలా బతుకుతారు? దాదాపు 16,000 మంది దగ్గర కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు స్టీల్ ప్లాంట్లో. వీళ్ళందరినీ తీసేస్తే ఎట్లా బతుకుతారు? దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. 16,000 మందిని ఎలా బతుకుతారు? ఈ రోజున తీస్తే వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంటి? వారి కుటుంబ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎట్లాగా ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదు. అటువంటి దీనస్థితికి ఎంప్లాయీస్ని తీసుకొచ్చారు. అదేవిధంగా ఉన్న ఉద్యోగులు కూడా 500 కోట్ల రూపాయలతో విఆర్ఎస్ ఇచ్చి ఒక 500 మందిని తీసేయాలి. మామూలుగా న్యాచురల్గా 1,200 మంది ఇప్పటికే మామూలు రెగ్యులర్ రిటైర్మెంట్ మీద పోతున్నారు. అంటే సౌలభ్యం కోసం కొనుక్కునేవాడు సౌలభ్యం కోసం చేస్తున్న పన్నాగం ఇది అంతా. దీన్ని గమనించకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా నా వల్ల ఈ ప్యాకేజ్ వచ్చింది, నా వల్ల ఈ ప్యాకేజ్ వచ్చిందని సంకల్పించుకొని సంబరాలు చేస్తున్నారు. ఇటువంటి మోసపూరితమైన ప్యాకేజీని పట్టుకొని సంబరాలు చేయడం ఏంటో ప్రజలకు సమాధానం చెప్పాలి. వీళ్ళందరూ ఇవాళ ఈ ప్యాకేజీని తీసుకొచ్చావా, అమ్మడానికి తీసుకొచ్చావా, లేకపోతే ఈ ఫ్యాక్టరీని నిలబెట్టడానికి తీసుకొచ్చావా? సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకనే మేము శాంతియుతంగా ఇప్పుడు చేస్తున్న పోరాటంలో భాగంగా మేము ఈరోజు మొత్తం అన్ని చోట్ల నుంచి కూడా 1,00,000 కార్డులు మేము ఇవాళ పోస్ట్ చేస్తున్నాం. ప్రధానమంత్రి గారు ఈ నిర్ణయం విత్డ్రా చేసుకోండి, ప్రైవేటీకరణ నిర్ణయం విత్డ్రా చేసుకోండి, తక్షణం చేసుకోవాలి అని చెప్పి ఇది ప్రజాభిప్రాయం. ఇది మా అభిప్రాయం కాదు, ప్రజా సంఘాల అభిప్రాయం కాదు. ఇది విశాఖపట్నం
చుట్టుపక్కల ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న ప్రజల అభిప్రాయం. ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా 1,00,000 పోస్ట్ కార్డులు పోస్ట్ చేసిన దాఖలాలు అక్కడ లేవు. ఎక్కడైనా కనీసం పోస్ట్ కార్డును కూడా చూసి ఉంటారు ఈ మధ్యకాలంలో. అలాంటిది 1,00,000 పోస్ట్ కార్డులు ఈరోజు మేము పెద్ద పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ పోస్ట్ చేయాలని చెప్పి ప్రజా సంఘాలు అందరూ కూడా నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగానే ఈవేళ మేము వెళ్ళి 1,00,000 పోస్ట్ కార్డుని పోస్ట్ చేద్దానికి నిర్ణయించాం.